కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లాక్ టవర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను దూకుడుగా అమలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వందల సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని, వీటికి వ్యతిరేకంగా గత 5 ఏళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న పోరాటాలకు లేబర్ కోడ్ల అమలు 5 సంవత్సరాలు ఆలస్యమైనా వాటిని ఇప్పుడు అమలు చేస్తూ కార్మికుల హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జూలై 9న కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు బి నరసింహ, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, కేఎస్ రెడ్డి, డి వెంకన్న, ఔట రవీందర్, పోలి సత్యనారాయణ, అద్దంకి నరసింహ, కోట్ల అశోక్ రెడ్డి, సాగర్ల మల్లయ్య, నోముల యాదయ్య, మొయినుద్దీన్, శృంఖశాల వెంకన్న, సాగర్, అయోధ్య, సంబిరెడ్డి, వెంకన్న, జానీ, వీరయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు నల్గొండలో అన్ని కార్మిక సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు మొత్తం కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చివేస్తూ కార్మికులు సమ్మె పెట్టుకునే హక్కును, సమ్మె చేసే హక్కును కాలరాసి కానీ రోజు కట్టు బానిసలాగా మార్చే చట్టాలు తీసుకొస్తున్నారు. ఈ చట్టాలను తక్షణమే మార్పు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 9న జరిగే సమ్మెను దేశవ్యాప్తంగా మన నల్గొండ జిల్లాలో కూడా జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. నల్గొండ పట్టణంలో అన్ని కార్మిక సంఘాలు కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ ప్రభుత్వ విధానాలకు నిరసనగా చేపట్టేటువంటి దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు నల్గొండ పట్టణంలో అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి ఉద్యోగం చేస్తూ మరి పబ్లిక్ రంగ సంస్థలు ప్రైవేట్ చేస్తూ మరి ఎన్నో త్యాగాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దుపరుస్తూ ఈనాడు దేశంలో మరి కార్మిక వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం గతించడానికి మరి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు మరి ప్రజా సంఘాలు అన్నీ కూడా రేపు జూలై 9వ తారీఖున సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము అన్ని కార్మిక సంఘాలు పిలుపునిస్తాం.